అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్కు ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతం దర్శన్ జైల్లో ఉండగా ఈ హత్య కేసులో 200కు పైగా టెక్నికల్ ఆధారాలతో పాటు ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. ఆధారాలు కనుక నిజమైతే దర్శన్ ఈ కేసులో పూర్తి స్థాయిలో కూరుకుపోయినట్టే. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో ఎవరిపై సాఫ్ట్ కార్నర్ చూపే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి. త్వరలోనే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జిషీట్ కూడా దాఖలు చేస్తామన్నారు. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మరోసారి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంటి భోజనం, పడుకోవడానికి మంచం, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైల్లోకి అనుమతించాలని కోర్టును కోరాడు. జైలు ఆహారం వల్లే ఆరోగ్యం పాడైందని డాక్టర్ రిపోర్ట్ చేశారు. దీంతో ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని కోరారు దర్శన్. ఇంటి నుంచి భోజనం, పరుపులు, పుస్తకాలు తెచ్చుకునేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి ఇతర కేసుల మాదిరిగానే ఈ కేసును పరిగణిస్తామని తెలిపింది. ఈ కేసు విచారణ జూలై 18కి వాయిదా పడింది. ఆహారం, మంచం, పుస్తకాలు, దుస్తులు, స్పూన్ ఇంటి నుంచే అందించాలని దర్శన్ డిమాండ్ చేశాడు. వీటన్నిటినీ ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు జైలు అధికారులు అనుమతించలేదు. ఈ కారణంగానే దర్శన్ కోర్టును ఆశ్రయించారు.